హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నాం. అదేంటి అంటే ఫుల్ స్టాక్ గురించి. ఓకే, సో మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు కేవలం ఫ్రంట్ ఎండ్ మీదే ఉండిపోవడం లేకపోతే కేవలం బ్యాక్ ఎండ్ మీదే ఉండిపోవడం సరికాదు. ఏఐ వస్తుంది కాబట్టి ఇంకా మనం స్కిల్స్ని పెంచుకుంటేనే ముందుకు వెళ్ళగలము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ స్టాక్కి అప్గ్రేడ్ అవ్వండి అని చెప్పి మనం చాలా ఆర్టికల్స్లో, చాలా వీడియోస్లో, చాలా న్యూస్లో చూస్తున్నాము. ఓకే, అట్ ద సేమ్ టైం మనం కూడా మన ప్రీవియస్ వీడియోస్లో దీని గురించి మాట్లాడాం. ఓకే, సో ఖచ్చితంగా ఫుల్ స్టాక్కి మీరు అప్గ్రేడ్ అవ్వండి. ఏఐ వచ్చినా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్ మీద అంతగా ఉండదు. గేమ్ అయితే చేంజ్ అవుతుంది, యూజ్ చేసే టూల్స్ అయితే మారుతాయి. మనం ఖచ్చితంగా ఏఐ టూల్స్ని నేర్చుకొని ముందుకు వెళ్ళాలి, కానీ జాబ్ థ్రెట్ అనేది అంత ఉండదు. అండ్ ఫ్యూచర్ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఉంటూనే ఉంటుంది అని చెప్పి మనం మాట్లాడాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా డీప్గా వెళ్తే మనకి చాలా రకాల ఫుల్ స్టాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి కదా. సో జావా ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, మెన్ స్టాక్, మీన్ స్టాక్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ ఉంది. ఓకే, సో వీటిలో ఈ త్రీ ఎక్కువగా కంపారబుల్గా మాట్లాడుతుంటాం కాబట్టి వీటిలో ఏది బెటర్ నేర్చుకుంటే. ఓకే, సో దానికి కూడా మనం కొన్ని కన్సిడరేషన్స్ తీసుకుందాం. జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటర్, ఓకే, లెర్నింగ్ కర్వ్ ఏది ఈజీగా నేర్చుకోవచ్చు, ఏది కష్టం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడదాం. శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అన్నది మాట్లాడదాం. ఓకే, అలాగే ఇండస్ట్రీ డిమాండ్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మాట్లాడదాం. అండ్ ఫ్యూచర్ స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడదాం. ఓకే, సో ఎందుకు అంటే మనం ఏం చేయబోతున్నామో మనకి పక్కాగా క్లారిటీ ఉండి ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా సరే ఫ్లో అన్నది సేమ్ ఉంటుంది. ఓకే, అన్నిట్లోనూ కూడా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, ఫ్రంట్ ఎండ్ అన్నిటికీ కామన్, HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్, దాంతోపాటు ఓకే, సో మెర్న్ అయితే రియాక్ట్ నేర్చుకుంటాం, మీన్ అయితే యాంగులర్ నేర్చుకుంటాం, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అయితే మనం రియాక్ట్ కానీ యాంగులర్ కానీ నేర్చుకుంటాం. ఓకే, సో ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ కామన్ అన్నిటికీ కూడా. ఓకే, దాంతోపాటు ఒక డేటాబేస్ నేర్చుకోవాలి. ఆ డేటాబేస్ అనేది ఒక్కొక్క కంపాటబిలిటీ ఉంటుంది. సో జావా, పైథాన్ అయితే మనము MySQL కానీ లేకపోతే ఆర్కిల్ SQL కానీ నేర్చుకుంటాము. అలాగే మనకి మెర్న్ ఆర్ మీన్ స్టాక్ అయితే మనం MongoDB నేర్చుకుంటాము. సో ఏదైనా సరే ఒక డేటాబేస్ అనేది నాలెడ్జ్ ఉండాలి. అలాగే మనకి వెర్షనింగ్ సిస్టమ్ గిట్ హబ్ మీద ఐడియా ఉండాలి. ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఓకే, సో ఫ్రంట్ ఎండ్లో మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంతా డెవలప్ చేస్తాము. ఓకే, అండ్ డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్లో డేటా అంతా స్టోర్ అవుతుంది. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం బిజినెస్ కోడ్ అంతా కూడా డెవలప్ చేస్తాము అని చెప్తాం. ఓకే, సో మెయిన్గా ఎక్కడ డిఫరెన్స్ వస్తుందయ్యా అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ దగ్గరే ఎక్కువ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో జావా అయితే మనం జావా విత్ స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటాము. ఓకే, అదే పైథాన్ అయితే జాంగో నేర్చుకుంటాము. అదే మనకి మెర్న్ ఆర్ మీన్ అయితే Node.js నేర్చుకుంటాం. ఓకే, సో అక్కడే చిన్న డిఫరెన్స్ వస్తుంది తప్పితే ఫ్లో ఎక్కడైనా కూడా ఒక్కటే. అర్థమవుతుందా మీకు? రైట్. సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మనం కంపేర్ చేస్తూ మాట్లాడితే ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సో జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీరు ఒక్కసారి జాబ్స్ కంపేర్ చేయండి, అన్నిటికీ కూడా జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు జావా ఫుల్ స్టాక్కి జాబ్స్ ఉన్నాయి, పైథాన్ ఫుల్ స్టాక్కి జాబ్స్ ఉన్నాయి, అలాగే మెర్న్ స్టాక్, మీన్ స్టాక్కి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో కాబట్టి నాకు ఎక్కువ జాబ్స్ ఎందులో ఉన్నాయి దానిలోకే వెళ్ళిపోతా అని చెప్పి అస్సలు ఆలోచించొద్దు. ఓకే, సో మీరు టెక్నాలజీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అన్ని టెక్నాలజీస్ యూజ్ చేస్తూ కంపెనీస్ అనేవి ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ టెక్నాలజీ మీకు బాగా వచ్చు అనుకుంటే, నేర్చుకోగలరు అనుకుంటే, చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకుంటే దాని వైపు వెళ్ళండి అని చెప్తున్నాను. ఓకే, జావా ఫుల్ స్టాక్ అనేది చాలా సంవత్సరాల నుండి ఉంది, ఇంకా దాని లైఫ్ మరొక 10 years అయినా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అలాగే మెర్న్ స్టాక్ అనేది ఇప్పుడిప్పుడే బాగా
డెవలప్ అవుతుంది, ర్యాపిడ్ గ్రో అవుతుంది. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ మెన్ స్టాక్ని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నాయి. రిమోట్ జాబ్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, వీటన్నిటికీ కూడా ఎక్కువ మెన్ స్టాక్ యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రెజెంట్ ఏఐ దృష్ట్యా మాట్లాడితే ఏఐ, ఎంఎల్ ఇదంతా కూడా మనకి వెబ్ యాప్స్కి కూడా దానికి తగ్గ లైబ్రరీస్ వచ్చాయి. కాబట్టి పైథాన్కి ఫ్యూచర్ స్కోప్ సూపర్గా ఉండబోతోంది అనమాట. కాబట్టి మీరు ఏది నేర్చుకున్నా గుర్తుపెట్టుకోండి. సో ఏది నేర్చుకున్నా పర్వాలేదు, అయితే ఫ్యూచర్లో మాత్రం ట్రెండ్స్కి తగ్గట్టుగా మీరు అప్గ్రేడ్ అవ్వాలి. నేను జావాలోనే ఉండిపోతాను అంటే కుదరదు. ఓకే, నేను మెన్ స్టాక్ ఓడిని నేను మెన్ స్టాక్లోనే ఉండిపోతాను అంటే కుదరదు. నేను పైథాన్లోనే ఉండిపోతాను అంటే కుదరదు. అర్థమవుతుందా? సో ఎవరైతే ట్రెండ్స్కి తగ్గట్టుగా అప్డేట్ అవుతారో వాళ్ళకే లైఫ్ అన్నమాట. ఓకే, సో జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్, మనకి అన్నిటికీ కూడా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇక మనం లెర్నింగ్ కర్వ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, సో చాలామంది చెప్తారు సో జావా అనేది అదొక ఓసియన్, చాలా కష్టం నేర్చుకోవడం అని. మరి కొంతమంది అంటారు జావా స్క్రిప్ట్ అది సరిగ్గా అర్థం కాదురా బాబు, ఎవరు చెప్పినా చాలా కష్టం అని చెప్తారు. ఓకే, సో అలాగే పైథాన్ అన్నదానికి రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, మనకి సరిగ్గా ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు అన్నట్టు మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి సరైన రిసోర్స్ దొరికితే ఏదైనా సరే ఈజీయే. ఓకే, సో మనకి జనరల్గా చూసుకుంటే పైథాన్ అనేది ఈజీ చెప్తాం నిజంగానే. ఓకే, ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అక్కడ ఈజీ అంటే ఏంటంటే ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో దానికంటే కొంచెం తక్కువ మనకి జావా స్క్రిప్ట్ బేస్డ్, మెర్న్ ఆర్ మెయిన్. ఓకే, అలాగే ఆ నెక్స్ట్ జావా. ఓకే, అలాగని జావా టఫా అంటే కాదు. ఓకే, మీకు సరైన రిసోర్స్ గనక దొరికితే లెర్నింగ్ కోసం, సరైన క్లాస్ ఆర్ బుక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, సో ఆర్ ట్యూటోరియల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు సరైన రిసోర్స్ దొరికితే చాలా చాలా ఈజీ. అయితే నేర్చుకోవడానికి కాస్త టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, సో పైథాన్ ఫుల్ స్టాక్ అంటే జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ కొంచెం టైం ఎక్కువ పట్టవచ్చు. సో దానికంటే జావా ఫుల్ స్టాక్ ఇంకొంచెం ఎక్కువ పట్టవచ్చు. ఓకే, సో ఒక 1 month 2 months ఎక్కువ పడితే ఏమైపోయింది. ఓకే, సో దానివల్ల మన కెరియర్ కొన్ని సంవత్సరాలు కదా, అందులో మన లైఫ్లో ఒక 1 month 2 months ఎక్స్ట్రా మనం నేర్చుకుంటే తప్పేముంది, ఏం లేదు కదా. ఓకే, సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మీకు జావా అనేది ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, జావా నేర్చుకోవడం మీకు ఇంట్రెస్ట్ ఉంది, కోర్ జావా మీరు ఆల్రెడీ బాగా నేర్చుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు మీకు స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎవరో వచ్చి వద్దొద్దు అది చాలా ఓసియన్, చాలా కష్టము, మీరు పైథాన్ ఫుల్ స్టాక్కో జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్కో వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోకండి, మీకు చెప్తున్నది అది. ఓకే, సో మీకు ఏది ఇంట్రెస్టో అది సెలెక్ట్ చేసుకోండి. సో లెర్నింగ్ కర్వ్ అయితే నేర్చుకోవడానికి పట్టే టైం దృష్ట్యానే మాట్లాడాలి తప్పితే లెర్నింగ్ అనేది ఏదైనా ఈజీయే, ఏదైనా ఫ్లో సేమే. ఓకే, సో ఏదైనా ఫ్లో సేమే, ఏదైనా లెర్నింగ్ ఈజీయే. కాకపోతే జావా అనేది సిలబస్ కాస్త ఎక్కువ ఉండడం వల్ల మిగతా వాటి మీదకి ఎక్కువ టైం పడుతుంది. దానికంటే కొంచెం తక్కువ ఉండేది జావా స్క్రిప్ట్, ఇంకా దానికంటే తక్కువ ఉండేది పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే, సో కాబట్టి మీరు పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అటువైపు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా పైథాన్ ఫుల్ స్టాక్కి వెళ్ళండి. ఓకే, సో లేదు అంటే జావా ఆర్ జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేసుకోండి. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ ప్రియర్ నాలెడ్జ్. అర్థమవుతుందా? సో అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి లెర్నింగ్ టఫ్ అన్నమాట మాత్రం ఎక్కడ యూజ్ చేయకండి. ఓకే, సో అక్కడ మీకు లెర్నింగ్కి పట్టే టైంని బేస్ చేసుకొని మీరు కంపేర్ చేయాలి తప్పితే అన్నీ ఈజీయే. మీకు అర్థమవుతుందా? ఏదైనా ఈజీ అనే చెప్తున్నాను. ఇక శాలరీ ప్యాకేజెస్ దృష్ట్యా మాట్లాడితే ఏదైనా సరే జస్ట్ 1 lakh or 2 lakhs అటు ఇటు ఉన్నాయి, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. ఓకే, సో ఫ్రెషర్ దృష్ట్యా తీసుకుంటే మనకి జస్ట్ 1 lakh డిఫరెన్స్లోనే ఉన్నాయి అన్నీ. ఓకే, అదే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ చూసుకుంటే ఈ రోజుకి 2025 April 18 ఈ రోజుకి ఎక్స్పీరియన్స్డ్ వైజ్గా చూసుకుంటే జావాకి కాస్త ఎక్కువ వస్తుంది. ఓకే, సో అది కూడా పెద్ద ఎక్కువేం కాదు, ఒక 18 lakhs ప్యాకేజ్ వస్తుంది ఒక 5 years ఎక్స్పీరియన్స్డ్కి. ఓకే, అదే పైథాన్ జావా స్క్రిప్ట్ అయితే ఒక 16 lakhs వస్తుంది. సో ఏదైనా 1 or 2 lakhs డిఫరెన్సే తప్పితే పెద్ద డిఫరెన్స్ ఉండదన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు శాలరీ ప్యాకేజెస్ దృష్ట్యా చూసుకున్నా కూడా మీరు ఒకటి నేర్చుకొని అది వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నేను అన్నీ కూడా ఒకటే పాయింట్
పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఓకే, సో మీరు ఏదైనా ఒకటి నేర్చుకున్నారు, మీ ఇంట్రెస్ట్ దృష్ట్యా నేర్చుకున్నా, మీ శాలరీ ప్యాకేజ్ దృష్ట్యా నేర్చుకున్నా, కష్టము సులువు అని చెప్పి, ఈజీ ఆర్ టఫ్ అని చెప్పి ఆ దృష్ట్యా మీరు నేర్చుకుంటున్నా, ఒకటి నేర్చుకుంటున్నారంటే దాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. అన్నీ సేమే అని చెప్తున్నాను. జాబ్ ఆపర్చునిటీస్ అన్నిటికీ ఉన్నాయి, శాలరీ ప్యాకేజెస్ ఇంచుమించుగా అన్నిటికీ అలాగే ఉన్నాయి. ఓకే, అలాగే మనకి లెర్నింగ్ కర్వ్ కూడా దానికి పట్టే టైం ఒకదానికంటే ఇంకో దానికి 1 నెల 2 నెలలు ఎక్కువ పట్టొచ్చు అంతే, అంతకు మించి పెద్ద సంవత్సరాలు ఏం తీసుకోదన్నమాట. కాబట్టి ఏదైనా సరే మీరు ప్రిఫర్ చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ వైజ్గా వెళ్ళండి అని చెప్తున్నాను. ఓకే, సో కొందరు చెప్తారు ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీస్ అన్నీ కూడా మెర్న్ స్టాకే యూజ్ చేస్తున్నాయి, ఎంఎన్సీలు అన్నీ కూడా జావా ఫుల్ స్టాక్నే యూజ్ చేస్తున్నాయని. ఓకే, సో అందులో కొంత నిజం ఉంది, కొంత నిజం లేదు. ఓకే, అక్కడ ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వచ్చిన రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ అనేది క్లయింట్ నాకు చాలా ఫాస్ట్గా కావాలి అన్నాడు. ఓకే, సో అప్పుడు క్లయింట్కి మనం జావాలో చేద్దామా పైథాన్లో చేద్దామా అని అడిగితే తనకేం అర్థం కాదు. నువ్వు ఎందులోనైనా చెయ్యి, నా ప్రాజెక్ట్ ఈ టైంలో నాకు ఇచ్చేయి అంటాడు క్లయింట్. ఓకే, అప్పుడు మనకుండే టైంని బేస్ చేసుకొని టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంటాం, అంతే కదా. సో కంపెనీస్ అయినా అలాగే చేస్తాయి. కాబట్టి ఈ కంపెనీ ఇదే చేస్తుంది, ఈ కంపెనీ ఇదే చేస్తుంది అని చెప్పి మనం ఫిక్స్ అవ్వలేం. ఓకే, సో మనకి స్టార్టప్స్ కూడా జావా ఫుల్ స్టాక్ని యూజ్ చేస్తాయి, ఎంఎన్సీలు కూడా జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ని యూజ్ చేస్తాయి. ఓకే, కాబట్టి ఇదే అని మనం ఎప్పుడు మాట్లాడలేము అనమాట. అన్ని రకాల ఫుల్ స్టాక్స్ అక్కడ బేస్డ్ ఆన్ నీడ్స్ అండ్ బేస్డ్ ఆన్ టైం, బేస్డ్ ఆన్ రిసోర్సెస్ టెక్నాలజీ అనేది సెలెక్ట్ చేయబడుతుంది అనమాట. ఇండస్ట్రీ ట్రెండ్స్ వైజ్గా చూసుకుంటే మనకి ఇంకొక 10 years అయినా జావా ఫుల్ స్టాక్ ఎలాగైతే స్టడీగా ఉందో ఇంకొక 10 years అయినా స్టడీగా ఉంటుంది. ఎందుకంటే దాని ఎవాల్యుయేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ ఏఐ వచ్చింది అంటే స్ప్రింగ్ ఏఐ వెంటనే వచ్చేసింది. కాబట్టి ఓకే, క్వార్కస్ ఇలా చాలా వచ్చాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మోడర్న్ అప్రోచ్ వైపు తీసుకెళ్తూనే ఉంటాయి. జావా అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, దాని కమ్యూనిటీ చాలా పెద్దది. కాబట్టి మీరు జావా వైపు ఉంటే అది వదిలేసి ఇంకో దానికి వెళ్ళాల్సిన అవసరం అసలు లేదు. ఓకే, సో ఇంకొక 10 years అయినా దానికి లైఫ్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సో మనం ఖచ్చితంగా ఇది ఎన్నాళ్ళు అని చెప్పి చెప్పలేము, బట్ ఒక లాంగ్ లైఫ్ చూసుకుంటే జావా ఖచ్చితంగా లాంగ్ లైఫ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఒక 6 months బ్యాక్ మనం మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి నెక్స్ట్ 6 months మాట్లాడేదానికి ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము. బట్ మనం పాస్ట్ ట్రెండ్స్, ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే జావాకి ఆల్వేస్ స్టడీ లైఫ్ అనేది ఉంది. ఇక మెర్న్ స్టాక్ అనేది ఇంతకుముందు ఎంతైతే ఉందో అంతకంటే బాగా ర్యాపిడ్ గ్రో అవుతూ ఉంది. ఓకే, ర్యాపిడ్ గ్రో స్టార్ట్ అయింది, చాలా గ్రో అవుతుంది మెర్న్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్. ఓకే, జావా స్క్రిప్ట్ బేస్డ్. సో కాబట్టి మనకి మెర్న్ అనేది బాగా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ఇక పైథాన్ గురించి మాట్లాడితే, సో పైథాన్ అనేది ఇప్పుడంతా ఏఐ, ఎంఎల్, ఓకే, డేటా. సో డేటా సెంట్రిక్ వెబ్ యాప్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా అన్నిట్లో కూడా పైథానే యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఎస్, పైథాన్కి ఇంకా లాంగ్ లైఫ్ అనేది ఉంది. ఇండస్ట్రీలో పైథాన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది అని చెప్తాం. ఓకే, సో ఇంకా ఫ్యూచర్ స్కోప్ గురించి మాట్లాడినా కూడా మనకి అదే అనమాట. సో జావాకి స్టడీ స్కోప్ అనేది ఉంటుంది, నో ప్రాబ్లం. సో జావా వాళ్ళు జావాలోనే కంటిన్యూ అవ్వచ్చు, వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి బయట అదర్ టెక్నాలజీస్లో ఉన్న చాలామంది ఇప్పుడు జావాకి వస్తున్నారు. ఎందుకంటే ఒక స్టడీ లైఫ్ ఉంటుంది అనమాట, ఒక స్టడీ లైఫ్ ఉంటుంది. అందులో చిన్న టూల్స్ మనం అప్గ్రేడ్ చేసుకుంటే చాలు. ఓకే, అదే మనకి ఇప్పుడు జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక 5 years మనం గ్యారంటీ ఇవ్వగలం. ఆ తర్వాత మనం ఖచ్చితంగా అందులో ఇంకా ఎక్కువ అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు చూసుకుంటే ఇందులో రకరకాల జేఎస్లు వస్తూనే ఉంటాయి కదా. రియాక్ట్ జేఎస్ అంటాం, నెక్స్ట్ జేఎస్ అంటాం, వ్యూ జేఎస్ అంటాం, ఎక్స్ప్రెస్ జేఎస్ అంటాం. సో ఇలా రకరకాల టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి. అప్పటికి ఏది ట్రెండ్ ఉందో దాని ప్రకారం మనం ఏది నేర్చుకోవాలంటే దాని ప్రకారం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఇక మనకి ఫ్యూచర్ పరంగా పైథాన్ ఫుల్ స్టాక్ మాట్లాడితే న్యూమరస్ స్కోప్ ఉందన్నమాట దానికి. ఎందుకంటే ఇంకంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సెంట్రిక్ యాప్స్ వస్తాయి, డేటా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది, అంతా డేటా సెంట్రిక్ యాప్సే. కాబట్టి ఇప్పటికీ ప్రెజెంట్ మనకి ఈ రోజుకి మాట్లాడితే ఓకే, సో జావా ఫుల్ స్టాక్, మెర్న్ స్టాక్ అని ఎక్కువగా మనం కంపేర్ చేస్తూ ఉంటాం. కానీ ఫ్యూచర్లో పైథాన్ ఫుల్ స్టాక్ దాని రోల్ ఖచ్చితంగా అది పాటిస్తుంది అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా, నేను అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూనే మాట్లాడుతున్నాను. ఏది నేర్చుకోవాలి, ఏది బెస్ట్ అని చెప్పి నేను చెప్పడం లేదు. మీరు కూడా ఇది బెస్ట్ అని డిసైడ్ అవ్వకండి. ఎందుకంటే సో మీరు ఏది నేర్చుకున్నా పర్వాలేదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం అనమాట. అన్నిట్లోనూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నిట్లోనూ శాలరీ ప్యాకేజెస్ బాగున్నాయి, అండ్ అన్నిట్లోనూ ఇండస్ట్రీ అన్నది
ఖచ్చితంగా గ్రో అవుతూనే ఉంది. ఓకే, అన్నిట్లోనూ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ అన్నిటికీ కూడా ఫ్యూచర్ కూడా బాగుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను జావాలోనే ఉండిపోతా, ఫ్యూచర్లో నేను పైథాన్లోనే ఉండిపోతా, నేను జావా స్క్రిప్ట్లోనే ఉండిపోతా అని మాత్రం దయచేసి అనుకోకండి. మీరు ఈరోజు జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే చాలా జాబ్ ఆపర్చునిటీస్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మాంగోడిబి, యాంగులర్, నోడ్.js కూడా అడుగుతున్నాయి, మీరు చూడండి. ఓకే, అలాగే మెన్ స్టాక్ డెవలపర్స్కి పైథాన్ స్కిల్స్ కూడా అడుగుతున్నాయి. ఓకే, అలాగే పైథాన్ డెవలపర్స్కి C++ రావాలి. ఓకే, ఇంకేవో వేరే టెక్నాలజీస్ అన్నీ రావాలని చెప్పి అడుగుతూ ఉన్నాయి. అంటే మీకు అర్థమవుతుందా, మనం ఎంత మల్టీ స్కిల్డ్ అయితే అంత మంచిదన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఎస్, మీరు ఫస్ట్ ఒకదానికి ఫిక్స్ అవ్వండి, అది నేర్చుకోండి, అక్కడితో ఆగిపోకండి. మీరు జావా ఫుల్ స్టాక్ నేర్చుకున్న తర్వాత మీరు పైథాన్ ఫుల్ స్టాక్ స్కిల్ నేర్చుకోవాలంటే ఎక్స్ట్రా ఏం నేర్చుకోవాలి? ఒక బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్ ఒకటి ఎంత పడుతుంది? ఒక 6 months గట్టిగా. ఓకే, అంతేనా? సో మనకి కొన్ని సంవత్సరాల లైఫ్ బాగుంటుంది అంటే మన లైఫ్లో ఒక 6 months మనం ఇవ్వగలం కదా. ఓకే, అదే చెప్తున్నాను అనమాట. ఓకే, సో కాబట్టి ఏ ఫుల్ స్టాక్ అయినా బెటరే, కానీ ఏ ఒక్కదానికో మీరు ఫిక్స్ అయిపోకండి. ఒకటి బాగా నేర్చుకున్న తర్వాత ఇంకా వెంటనే ఇట్స్ టైమ్ టు అప్గ్రేడ్. గుర్తుంచుకోండి, అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. ఓకే, అప్పుడే మనకి మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఏది నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్గా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఓన్గా 1 or 2 ప్రాజెక్ట్స్ కూడా చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఏదైనా సరే మల్టీ స్కిల్డ్దే ఫ్యూచర్. అర్థమవుతుందా? సో జావా ఫుల్ స్టాక్ వచ్చిన వాడు మాంగోడిబి, యాంగులర్, నోడ్.js అవి కూడా వాడు స్కిల్ సెట్లో యాడ్ చేస్తే వాడికి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందుకంటే వాడు మల్టీ స్కిల్డ్. ఓకే, సో కంపెనీ అనేది నోడ్.js మీద ప్రాజెక్ట్ చేయించాలన్నా, లేదా స్ప్రింగ్ బూట్ మీద చేయించాలన్నా, దేని మీద చేయించాలన్నా వాడితో వర్క్ చేయించుకోగలదు. కాబట్టి ఖచ్చితంగా మల్టీ స్కిల్డ్కి వాల్యూ అనేది ఉంది. సో మీరు ఏ ఫుల్ స్టాక్ అయినా డిపెండ్ అవ్వండి, దేనికైనా ఈక్వలే, కానీ దానితో ఆగిపోకండి. ఇదే ఫైనల్ స్టేట్మెంట్ అనమాట. అర్థమవుతుందా? రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.